ఇటు గొప్ప అవకాశాన్ని ఇచ్చి మరి దాదాపుగా 5-6 మండల పరిధిలో అవునయ్యా మరి దేవుని కృపనిచ్చి బట్టి దేవుని యొక్క దయను బట్టి మన దగ్గరలో మరి ఈ కృప టీవీ ఛానల్ మరి రావటం అన్నది మన క్రైస్తవ జనాంగానికి అదృష్టం. అవును, దేవుడు మనకిచ్చినట్టు ఉచితమైన ఇది ఒక బహుమతి. అవునవును, కనుక గౌరవనీయులు పెద్దలు పూజ్యులు దేవునితో అభిషేకించబడినట్టు దైవ సేవకులైన గౌరవనీయులట్టి జీవజలం అయ్య గారికి, మాస్టర్ గారికి, అమ్మగారికి, వారి కొడుకులు కుమార్తెలకు, వారి యొక్క కుటుంబానికి, వారి సంఘానికి ఈ టీవీ ఛానల్ ద్వారా మరి ఈ యొక్క ప్రోగ్రాం వింటున్న మరి టీవీ ప్రేక్షక మరి జనాంగానికి మా హృదయపూర్వక నమస్సుమాగిలు కళాబంధులు తెలియజేస్తూ మరి ఇక అవకాశాన్ని ఇచ్చినట్టు మరి ఈ యొక్క టీవీ ఛానల్ కృపా ఛానల్ యాజమాన్యానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఒక బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక యవనస్తుడి యొక్క జీవిత చరిత్ర, యోసేపు యొక్క జీవిత చరిత్రను బుర్రకథగా చెప్పడానికి మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు మరి జీవజలం మాస్టర్ గారికి, వారి కుటుంబానికి, మరి ఇక సంఘానికి మా హృదయపూర్వక నమస్సుమాగిలు తెలియజేస్తూ కథ ప్రారంభిస్తున్నాం. భారతవనికి సన్నదీసగా పాలస్తీన గలదా విడి విడి ఓ సోదరులారా యోసేపుని చరిత్ర అబ్రహామునకు తనయుడు ఏమో ఇస్సాకున్నాడా, అన్న ఇస్సాకునకు ఏశావు యాకోబు తనయులు గలరా. ఆదికాలము దైవభక్తుడు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అబ్రహాము కుమారుడే ఇస్సాకు. ఈ ఇస్సాకు యొక్క భార్య పేరు రిబకా. ఇస్సాకునకు రిబకాకు 2 కుమారులు కలరు. 2 కుమారులండి. పెద్ద కుమారుడు ఏశావు, చిన్న కుమారుడు యాకోబు. చిన్న కుమారుడైన యాకోబు అన్నయ్యకు రావాల్సిన దీవెనలను తల్లి చెప్పిన మాటలు విని తండ్రి గారి దగ్గర పొందినవాడై కానాను దేశం ఉంటే మన్నయ్య నన్ను బ్రతకనివ్వడనుకోని ఏశావుకు భయపడి అదిగో మేనమామిక దేశమైన పెదనారాయణపురం కాదండి, పెద్దనారాయణపురం కాదు, పదునారామము. నేను పెద్దనారాయణపురం ఏమో ఏమండి, పదునారామము ఆ యొక్క
తల్లిగారు పుట్టిన దేశం అవునయ్యా మేనమామక దేశమైన వదనారామ లాభాన దేశానికి యాకోబు వెళ్లి మేనమామ కలిగినట్టు ఆ గొర్రెల మందలను మేకల మందలు మేపుతూ 7 వస్త్రములు కొలువు చేశాడు. 7 సంవత్సరములు కొలువు చేసినప్పుడు అంటే ఇద్దరు కుమార్తెలలో ఆ మేనమామ కలిగిన ఇద్దరు కుమార్తెలలో పెద్దదైనటిది లేయా, చిన్నదైనటిది రాహేలు. ఆ 2 కుమార్తెలు పెద్దదైన లేయానిచ్చి పెళ్లి చేశాడు. 7 సంవత్సరములు ఎదుకు కొలువు చేసినప్పుడు చిన్నదైన రాహేలు కూడా యాకోబునికి ఇచ్చి అంటే ఇద్దరిని చేసుకున్నాడు అనమాట. అవునండి, లక్కీ ఫెలో. అదేమిటండి ఇద్దరిని చేసుకున్నవాడు అంటే లక్కీ ఫెలోవే కదా. నువ్వు కూడా చేసుకున్నావా? కాదు నాయనా, ఇద్దరిని చేసుకున్నాడని తను ఎలాగో లక్కీ ఫెలో. అంటే ఎందుకంటే రోజు ఒక భార్యలతో దెబ్బలు తినే బదులు ఇప్పుడు ఇద్దరిని చేసుకున్నాం అనుకో, వాళ్ళిద్దరు అనుకుంటుంటే మన పక్క నుండి చూడవచ్చు. అవును కదా. అప్పుడు యాకోబునకు లేయా రాహేలు 2 భార్యలయ్యారు. అయితే ఇక పెద్దదైన లేయాకు దేవాదేవుడు కృపను తొట్టి రూబేను, సిమియోను, లేవి, యోదా, షెకరు, జబూలూను 6 మగ పిల్లలు లేయాకు దేవుడిచ్చాడు అండి. అయితే రాహేలుకు పిల్లలు లేరు. అయ్యయ్యో, రాహేలుకు పిల్లలు లేరు, బిడ్డలు లేరు. అటు రాహేలు తన భర్తను నిలదీసి నాకు పిల్లలు కావాలి, నా మీద నీకు ప్రేమ లేదా దేవి, నేనంటే నీకు ఇష్టం లేదా, ఐ లైక్ యూ దేవి. ఇంగ్లీష్ కూడా. బిడ్డలు కలగట్టం లేదనే బాధ నీకే గాని నాకు లేదనుకున్నావా? మీకు ఏం చేస్తున్నా, నేను మాత్రం ఊరుకుంటున్నానా? ఏమండి దేవి, సంతానం లేదని నీవు దిగులు పడ మాకు. అయితే నాకు పిల్లలు లేరు కనుక అదిగో నా దాసి ఉంది, నా దాసి ద్వారా నువ్వు పిల్లలు కనవని లేయా రాహేలుకి 2 దాసీలు ఉన్నారు. లేయా రాహేలుకి 2 దాసీలు ఎవరండి వారు? శిల్పా బిలహ. అరక లేయా రాహేలు దాసుడు బిలహాను యాకోబునికి ఇవ్వగా గాదు, దాను, నఫ్తాలీను 2 మగ పిల్లలు కన్నాడు యాకోబు. అవునయ్యా, అప్పటికి రాహేలు పిల్లలు లేరు. లేయా కూడా చూసి లేయా దాసుడి జలబాను యాకోబునికి ఇచ్చింది. యాకోబునికి ఇవ్వగా ఆ ఇక జలబా ద్వారా కూడా యాకోబు శయనించి ఆమెతో 2 మగ పిల్లలు కన్నాడు. ఎవరండి వారు? గాదు, ఆషేరు. ఇప్పటికి యాకోబునకు 10 మంది కుమారులు. అంటే 10 చిల్డ్రన్స్ అన్నమాట. అంటే మీకు బాగా ఇంగ్లీష్ వచ్చండి? అవునండి, ఈ మధ్య ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతుంటాను. అవునైనా ఇంగ్లీష్ బాగా వచ్చు. అలనాడు నేను ఇంగ్లీష్ మాట్లాడమంటే బ్రిటిష్ తెల్లదొరలు మొత్తం పారిపోయారు. ఆ తెల్లోళ్ళు మొత్తం పారిపోయారు గాని మనకి ఈ తెల్లోడు పారిపోవట్లేదు నాయన. అయితే 10 మంది కుమారులు అయ్యారు గాని అవునయ్యా, రాహేలు ప్రేమించినట్టు ప్రేమ పాత్ర అయ్యో అందమైన రాహేలు పిల్లలు లేరు, బిడ్డలు లేరు. రాహేలు కన్నీరు విడిసి నేను అక్కంతో అసూయపడ్డాను. అక్కను అనేక విధాలుగా నేను ద్వేషించాను. నాకు దేవుడు నాకు పిల్లలు లేవులేదేమో. అందుకే అదిగో ఆయన పాద సన్నిధానానికి వచ్చి మోకాళ్ళు వేసి దేవుని ప్రార్థిస్తుంది. దేవా, అందము వ్యర్థమని, సౌందర్యము మోసకరమని నేను గ్రహించలేకపోయానయ్యా తండ్రి. అక్కని నేను అసూయించాను, అక్కనే ద్వేషించాను. దేవా, ఓ దేవయోహోవా, చిత్తమైతే ఒక బిడ్డనివ్వవా, అడిగితే నేను ఇస్తానన్నావు, పడితే నేనే ఉంటానన్నావు, నీకు అసహ్యమైన ఏది లేదయ్యా, చిత్తమైతే ఒక బిడ్డనివ్వవా. ఏది ఉత్తమో, ఏది న్యాయమో, ఏది మాన్యమో, ఏది రమ్యమో, ఏది ఖ్యాతి గలదో అది నీకు తెలుసు దేవా. అడగక ముందే మా కోరికలు నీకు తెలుసు. రహస్యముని ముందు దాగిలేదు, హృదయ రహస్యములు తెలిసిన వాడివి. అన్ని కోరికలు నీ ముంగిట బట్టబాలే ఉన్నవి. మానవుని తలపులు తలపుకమునివే, ఆ తలపేదో ముందుగా ఎరుగున్నావు కదయ్యా. దేవా ప్రభు, ఈ లోకములో అందమైన భర్త కావాలను, ఔషధ్యాలు కావాలను, శిరస్సులు కావాలను కాదయ్యా, అనిపించుకోవాలని అదృష్టం కావాలనుకుంటుంది ప్రతి స్త్రీ తండ్రి. ఆ యొక్క అదృష్టాన్ని కలిగించు దేవా అని ఎలుగెత్తి ఎప్పుడైతే దేవుని రాహేలు ప్రార్థించగా ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన గొప్ప ఆయుష్ కాలం మాత్రం నిలుస్తుంది. ఎల్లవేళలో కోపకి చూడ బ్రతకగలమా, జీవించలేము, మనం దేవుని ముందు నిలవగలమా? ఆయన అగ్ని లాంటి వాడు, దహించుకుపోతామండి. అందుకే దేవా దేవుడు రాహేలు ప్రార్థన విని సక్కని కొడుకు దేవుడి
కుమారుడు, చక్కని కుమారుడు. ఎంత బాగున్నాడు బాబు. అవునండి. ఈ బాబుని చూస్తుంటే మావాడే గుర్తొస్తున్నాడు. అంటే నీ కుమారుడు పుట్టాడా? నాకు లేక లేకగాను ఒక్కగానొక్క కుమారుడు కలిగాడు. వాడు పుట్టాడంటే ఎంత గొప్ప సంఘటన జరిగింది అనుకున్నానైనా. మావాడు పుట్టాడంటే ఈ లైటింగ్ సరిపోతుందా? ఈ లైటింగ్ గాని ఆ లైటింగ్ గాని ఏది సరిపోదు. అంటే లేక లేక కుమారుడు కలిగాడని లైటింగ్ పెట్టించావా? గొప్ప వెలుగు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కూడా తూర్పున తార వెలిసింది. తూర్పున తార వెలిసినది. అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారంటే, కానీ మావాడు పుట్టాడంటే గొప్ప సంఘటన జరిగిందన్నయ్య. వెలుగు. ఏమిటా వెలుగు? మావాడు భూమి మీద ధళ్ళమంటూ పడ్డాడో లేదో మా ఊర్లో ఉన్నటువంటి 600 గడప అమంతంగా తగలబడిపోయిందిరా. అదొక వెలుగు. ఎలాక వెలుగు ఇది? అవునైనా అలాంటి నీ కొడుకు చక్కని కుమారుడు కలిగాడు అంటే వీడు ఎంత గొప్పవాడైతాడేమోనని వాడిని అసలు బయటికే రానివ్వకుండా ఇంట్లోనే పెరగనిస్తున్నాను. వాడు తప్పట్టడుగులు వేస్తూ వచ్చి రాని ముద్దు ముచ్చటి మాటలు నేరుస్తూ అలా ఎప్పుడైతే గంతులు వేస్తున్నాడో రోజు మా నాన్నగారు మా పిల్లడి దగ్గరకు రావటం, ఒరే నాని నాని నన్ను తాతనమ్మ అని అనమంటుంటే మా పిల్లవాడు అంటే రెండో తార రావట్లే. వీడు ఒకతాయే అంటున్నాడు గాని రెండో తార రావటం లేదు. మా నాన్నగారు అలా కాదు నాన్న తాతనమ్మ అని అనమంటుంటే వీడు ఒకతాలోనే ఉంటున్నాడు. రోజు గడుస్తున్నాయి. రోజు మా నాన్నగారు రావటం మా పిల్లడికి మాటలు నేర్పటం. వీడు తాత అనుకోండి అత్త 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 అంటాడు. ముందు అత్త సంగతి అంటాడు, ఎందుకంటే పిల్లని ఇచ్చేది ఆమెగా. అత్తగాడికి వెళ్ళాడు అనట్లేదు, తాత అనట్లేదు. ఏమిటో అని మొన్న ఏం జరిగింది అనుకున్నాం. మా నాన్నగారు అలా పండగ ఖర్చులు తేవటం కోసం అలా బజారుకి వెళుతూ ఒరే నాని నేను వచ్చేటప్పుడు నీకు 2 మిఠాయి పొట్లాలు తీసుకుని వస్తాను, నన్ను తాత అనమ్మ అని మా పిల్లోడిని అనమంటే ఊరి వాడు దుంపదేగా నా పిల్లాడు నా కొడుకు మా నాన్నకెళ్ళి నిబ్బరంగా చూసి వాడు దుంపదేగా తాత అన్నాడో లేదు అన్నయ్య. నిలబడ్డోడు నిలబట్టే మా నాన్న చచ్చిపోయిందన్నయ్య. నువ్వేడవేరా మా నాన్న చస్తే నువ్వెందుకు ఎడతావు? ఎవరు చచ్చిన నువ్వు ఏడమ్మ. వాడు చనిపోయిన తర్వాత అన్నయ్య మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారిని దహన సంస్కారాలన్నీ చేసి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ కాస్తంత టీ అన్న తాగుదాం కదనుకొని అలా గాబు దగ్గరికి వెళ్ళి అలా నీళ్లు కాళ్ళు చేతులు కడుక్కుందాం కదనుకొని అలా నీళ్లు ముంచపోతుంది అన్నయ్య. మా అమ్మ ఊరి వాడు దుంపద్యాగా నా కొడుకు మా మేనకాలకి వెళ్ళి నాయనమ్మ అన్నయ్య మా అమ్మ తొట్లో పడే చచ్చిపోయింది అన్నయ్య. నువ్వేడవేరా? మీ అమ్మ చచ్చిపోతే నేనెందుకు ఏడవాలి? ఎవరు చచ్చిన ఏడవాయారా? నువ్వు చస్తే కూడా ఎడుతాడు రా. ఎడుతాడు. మీ కొడుకు పుట్టినరోజు ఊరు తగలబడిపోయింది. అవునన్నయ్య. తాతయ్య అంటే తాతయ్య, నాన్నగారు పోయాడు. నాయనమ్మ అంటే నాయనమ్మ పోయింది. ఎవరు సీరియల్ ప్రకారం నువ్వు నీ భార్య నేను మా ఆవిడ. ఒకవేళ మా ఆవిడ పిలిచిండే అనుకో, మా ఆవిడ చచ్చిపోయింది అనుకో, నేను 2వ పెళ్లి చేసుకోవచ్చు. అంటే నువ్వు చనిపోతే మీ ఆవిడ 2వ పెళ్లి చేసుకోరా? మనకు మా ఆడవాళ్ళు అంత తొందరపాటు పడరు. అందుకే నన్నయ్య వీడి సీరియల్ ప్రకారంగా ఏదేమైనా పిలవాలంటే నా అనంటే గబల్లోనే వేస్తాడు. అదే అమ్మా అనాలంటే లేట్ అయ్యేటట్టుంది. వీడి సీరియల్ నన్నే నాన్న అంటాడు ఏమోనని, ఇక నేను చేస్తానేమోనని ఇక నేను ఇంటికి కూడా రావట్లేదు అన్నయ్య. ఇంటికి రావటం లేదన్నయ్య. ఎప్పుడు చూసినా సెంటర్లలో తిరగటమే. నా బ్రతికంతా ఇలా పంచలపాలు అయిపోయింది. అవునన్నయ్య. ఇలా చనిపోయి తిరిగి ఏం చేసే రోజులు వచ్చేసారు. మా పెళ్లి రోజు వచ్చిందన్నయ్య. భార్యతో ముచ్చట పడి ఒక్కసారి ప్రేమతో పలకరించిపోవాలని భార్యనే మధ్యరాత్రి టైంలో వచ్చి మా యావనాల మెల్లగా లేపుదాం అనుకున్నయ్య. కిటికీ తెరిచి లోపలికి వెళదామా, వీడు మెలుకుతూ ఉంటాడు. ఒకవేళ తలుపు తీసుకుని లోపలికి వెళదామా, వీడు చూసి నన్ను నాన్న అంటాడేమో, నేను చేస్తానేమో. నేను అన్నయ్య కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ అలా వారగా తెరిచి లోపల తొంగి చూశాను అన్నయ్య. మావాడు మా యావ మంచి గాఢంగా నిద్రపోతున్నారు. ఏదో రకంగా మెల్లగా శబ్దం చేశాను. అన్నయ్య
ఎలాగైతే మామూలు మెల్లగా శబ్దం చేసి లేపానన్నయ్య. వంటగదిలోనికి వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకుని వచ్చి ప్రేమతో నాకు అలా ముద్దలు అలా ఇసిరేస్తుంది. వచ్చే ముద్ర నేను అందుకొని తింటున్నాను. కిటికీ సోళ్ళలో తలకాయ పెట్టి లోపలికి వెళ్తే నాన్న అంటేనే నేను తాతనే అనుకోని నేను అలాగనే చూస్తుంటానయ్యా. మధ్యరాత్రి టైంలో మా ఊడికి అన్న కమింగ్ అయిందో ఏమోరా. మెల్లగా ఇటు పక్క నుంచి ఇటు పక్కకు బొర్లేండు. వాళ్ళమ్మ పక్కలో కనపడలా. మమ్మిడిపోయిందని లేచినాడు. మంచం కూర్చొని 2 కళ్ళు ఎట్టు చూసుకొని కిటికీకి వెళ్ళి చూసిండు అన్నయ్య. కిటికీకి వెళ్ళి చూసిండు. చూడక మొత్త నోటికాడికి వస్తుంది. నేను నోరు తెరుచుకొని చూస్తాట. మా నానే అనుకోండో ఏమోరా నా కొడుకు. నానా తమ్ముడు పిలిచాడు నాన్న పోయినట్టు. తమ్ముడు ఎరా తమ్ముడు పోయినట్టే. తమ్ముడు ఎరా పోయినట్టేగా. తమ్ముడు 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 అన్నయ్య నేను చచ్చిపోవాలా? మా ఇంటి ముందు చచ్చిపోయా. నాయనా అలాంటిది కాదు. ఈ రోజున యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రియ భార్య నటి రాహేలు. రాహేలుకు చక్కని కుమారుడు కలిగాడు. కలిగే కుమారుడే యోసేవండెగ పేరే పిలిచెను. యోసేవంటూ ముద్దులాడినారు. ఈ విధంగా యోసేపు అనే పేరు పెట్టారు. యాకోబునకు వరుసగా 11వ కుమారుడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహేలు గర్భం కలిగిన భార్య అయినటువంటి మొదటిసారి కలిగిన కుమారుడే యోసేపు. కొన్నాళ్ళు ప్రాంతం యాకోబు ఆ 16 ఉండి మరి ఆ మందంటే ఈ మందంటే ఆ మంద కాదని 14 సంవత్సరాల తర్వాత 21 సంవత్సరం తర్వాత మళ్ళీ కానాల్లో అడుగు పెట్టాడు. అయితే యాకోబునకి 2 భార్యలు. ఈ 4 కలిగిన పిల్లలు 13 పిల్లలు. 12 మంది కుమారులు. 12 మంది తొడగలిగింది ఒకే ఒక కుమార్తె. ఆమె దీనా. ఆ కుమార్తె పేరు దీనా. దీవినమ్మ అంటారు. ఆమె లేయా గర్భం కలిగింది. 12 మంది కుమారులు. రూబేను, సిమియోను, లేవి, యోదా, ఇశ్శాఖారు, జబూలూను, దాను, నఫ్తాలి, 8, 9, ఆషేరు, 10, యోసేపు, 11, బెంజమీను, 21. 12 మంది కుమారులు. బహు చక్కని వాడు, అందమైన వాడు. అదిగో యోసేపు మంచి అందగాడయ్యా. విశాలమైన చూడరయ్యా. చక్కని వాడు, అందమైన వాడు యోసేపు. యోసేపు అంత అందగాడా? చక్కని వాడు. నాకంటే అందగాడా? నువ్వు అందగాడువా? నా అందానికేరా హరిచేతి మన్నానుంటే వద్దన్నా కొద్దిగా ముద్దు అద్దుంటే ఎవరికి ఎదరు కూర్చొని చూసే వాళ్ళకి. మీకు ఎంత అందం ఎక్కడండి? దీనికి చిన్న చిట్కా ఉందిలే. బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారా? మీకు వరకు వేరెవరు మంతరు ఇలాంటి మీరు మీకు ఎంత అందం ఎక్కడండి? వెరీ సింపుల్. అంటే నా అందానికి రహస్యం ఏమిటంటే అసలు నేను ఇంత అందంగా ఎందుకున్నానన్నదే కదా. నేను ఇప్పటికి వారం 10 రోజులు అవుతుంది అన్నయ్య నీళ్లు పోసుకోక. అవునా? ఎక్కడేదో ఎలక వచ్చిన మాకు కాలం వచ్చినప్పుడే నేను నీళ్లు పోసుకునేది. అయితే నాయన అలాంటి అందమైన యోసేపును చూసి ఆ రోజున తల్లి గారు రాహేలు మరణించగా ఆ రాహేలు పైన ప్రేమను యోసేపు పైన చూపిస్తున్నాడు. తండ్రి అంటే యాకోబు పలు రకముల వంగిని యోసేపుకు ధరించరా, మొదలు కలిగించరా, అది జాగ్రత్త అని చెప్పాడా. మెరుమిట్లు కొలిపి రంగుల నిలుబుటంగిలు కుట్టి యోసేపును ధరింపజేస్తున్నాడు కన్న తండ్రి. 10 మంది అన్నదమ్ములు. అన్నయ్య, చిన్నయ్య, పెద్దన్నయ్య. వాడేడు రా జేబులోను గాడేడి. మేకలు కాస్తూ వ్యవసాయ పనులు చేస్తూ ఇంటి పనులు కూలి పనులు చేస్తూ
మనకే ఈ పాత మందలు కాసేది మనమా కానీ ఏ కాయ కష్టం ఎరగకుండా ఇంటికాడ పంది కొవ్వుకోలే మెక్కి మెక్కి తింటున్న తమ్ముడైనటువంటి యోసేపునకు చిత్ర విచిత్రమైనటువంటి రంగులు అంగీలంటారా ఎందుకు నాన్నగారు మన ఇంత వలపత్యంగా చూస్తున్నాడు ఏ వాణ్ణి అన్నట్టు మన కనలేదాయారా ఇది అవన్నీ ఈ బాధలో మనం మనకే చినిగిపోయినటువంటి నాకు చూస్తే బన్నీ లేదు నీకు చూస్తే డయర్ లేదు రంగురంగుల అంగి వాడికి రంగురంగుల అంగి ఈ కష్టాలు మనం సోయబడిన అన్నదమ్ములు సోయబడినారు తమ్ముడైన అంటే దేశము కలిగే అన్నయ్య ఏదేమన్నా సరే తమ్ముడిని నాన్నగారు ఇలా చూసటం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు కష్టపడి పొలం పనులు చేసేది మనమా కానీ ఏ కాయ కష్టం వాడికి రంగురంగులు అన్నయ్య సమయం రాకపోతుందా తమ్ముడైనటువంటి యోసేపుని ఒక పట్టు పట్టకపోతాం ఇంత పొగరా వీడికి వీడు మన మీద పెత్తనం చేస్తాడంట్రా అన్నయ్య నువ్వు ఆ పని చేయి ఈ పని చేయమంటూ నేను ఎన్నిసార్లు పొలం పని చేయించింది 10 మంది అన్నదమ్ములు కలిసి ఈ విధంగా యోసేపు పైన అసూయ కలుగుతుంది ఆ తమ్ముడంటే ద్వేషం పుడుతుంది అయితే ఒకనాడు రాత్రి వేళ పక్ష పరమణంలో భోంచేసి అంశతులుగా తలప మీద యోసేపు నిద్రిస్తున్నాయి ఒకనాడు యోసేపు నిద్రలో సకన కలగలరా అన్నదమ్ములతో పొలములలేమో పనులు చేసినట్టులా అయ్యో అన్నదమ్ములతో వరి పనులేమో కోసినట్లుగానే ఒకనాడు రాత్రి వేళ యోసేపు నిద్రిస్తూ ఒక కలగంటున్నాడు అన్నదమ్ములతో పాటు పొలానికి వెళ్ళినట్టు అన్నదమ్ములతో పాటు వరి పనులు కోసినట్టు వరి పనులు ఎవరికి వారు మోపులు కట్టినట్టు మోపులలో యోసేపు కట్టిన మోపులు వేసి నీటుగా నిలబడగా ఆ 10 మంది మోపులు యోసేపు మోపుకి దండాలు పెట్టినట్టుగా తెల్లవారుగానే 10 మంది అన్నదమ్ములు ఒకేసారి కూర్చున్నారు ఆ 10 మంది అన్నదమ్ముల దగ్గర పరిగెత్తుకుని వచ్చాడు పెద్దనయ్య తమ్ముడు నువ్వేనయ్య ఏమిట్రా తమ్ముడు ఇలా వచ్చాడు అన్నలేవి అన్న ఏమిట్రా రాత్రి నేను నిద్రిస్తున్నాను మేమేమో నెగుర్లు పెడుతున్నా కాదురా రాత్రులు నిద్రపోక ఏం పోతారని నువ్వు ప్రణవాలు వచ్చి మా దగ్గరకు వచ్చి అన్నయ్య రాత్రి నేను నిద్రపోతున్నాను అంటున్నావు అరా మనం నెగుర్లు పెడుతున్నావు పని బాట్లేని వాళ్ళు ఇటు కూర్చొని కూరేపట్లు పడుతుంటారు అన్నయ్య అవునన్నయ్య రాత్రి నేను నిద్రిస్తున్నాను నువ్వు నిద్రిస్తున్నావు నేను కలగన్నాను అన్నయ్య కలగన్నా అవునన్నయ్య వాడు సుఖంగా తింటున్నాడు కదరా కలగంటాడు ఏదైనా గంటాడు ఏనాడైనా కష్టపడి పని చేస్తే కదరా మీతో పాటు నేను పొలానికి వచ్చానట పొలానికి వచ్చావా అవునన్నయ్య మీతో పాటు నేను వరి పనులు కోసానట అన్నయ్య ఎవరు కోసిన పనులు వారు మోపులు కట్టాము కోసిన తర్వాత కట్టేది మోపులేగా బాగానే చెప్పాడురా నేను కట్టిన మోపు లేచి నీటిగా నిలబడా నా మోపుకి మీ 10 మంది మోపులు అన్నయ్య అదిగో నాన్నయ్య నీ మోపులు కూడా నిలబడ్డాయి నా మోపు చుట్టూ మీ 10 మంది మోపులు నిలబడి నా మోపుకి మీ 10 మంది మోపులు దండాలు పెట్టి వదిలిపెట్టరా అంటే పట్టుకొని లాగుతారా ఎంత పొగరా తమ్ముడని వాడి మీద దయ తెలిస్తే మన మోపులు వెళ్ళి వాడు మోపు వాడు ఈ రోజున మోపులు అన్నాడంటే రేపు మనమే దండాలు పెట్టామని అంటాడు రా వీడిని ఇలా వదిలిపెడితే లాభం లేదురా వీడిని కత్తులతో కాదురా నా కండ్ల పుచ్చితోనే చంపుతా అనుకుంటాను అవసరమైతే వీడిని ఉరితాడితో కాదురా నా మొలతాడితో చంపనరా మండిరి సమయం రాకపోతుందా మనం వీడిని దెబ్బ కొట్టకపోతాం
సమయం వస్తుంది. అన్నయ్య ఎప్పుడైతే కోపడ్డాను, అవును, అన్నయ్య కోపాన్ని చూసి నేను కన్న కలవేక వాళ్ళ దుష్టకలేము, నేను కన్న కలవేక వాళ్ళ చెడుకలేము. భయపడిన యోసేపు నేను కట్టబడకుండా సాటుమాటకు తిరుగుతూ ఉండగా మరి కొన్నాళ్ళకు మళ్ళీ ఒకనాడు రాత్రి నిద్రిస్తూ మరి ఒక కన్నగన్నాడు యోసేపు. సూర్య చంద్ర ఏకాదశ నక్షత్ర తారలు సాష్టాంగపడి యోసేపునకు నమస్కరించినట్లుగా యోసేపు కలగన్నాడు. పోయినసారి వెళితే మన్నయ్యలు చెప్పాను, కోపంతో నా వెంటబడ్డారు. ఈసారి మా నాన్నగారికి చెప్పాలి అని వేకువజామునే ఉదయాన్నే లేచి తండ్రి గారి దగ్గర యాకోబు దగ్గరకు వెళ్లి నానా ఇలా జరిగిందని చెప్పినప్పుడు, కుమారా సూర్యుడనగా నీ తండ్రి నాకు సూటిగా తగిలిందా, సూర్యుడనగా నీ తల్లి యోగబల చక్కలేని స్వప్న ఏకాదశ నక్షత్రములు అన్నలు కాబోలు గలను నీవు కరుణ నాకు మరి కావ్యము కాదయ్యా సమరస్సు బాబా సుశీలాలో సామ్యవాద బాల. సూర్యుడంటే నీ తండ్రి లేనురా, చంద్రుడు అనగా మీ అమ్మగారు, ఏకాదశ నక్షత్ర తారలు నీ తోబుట్టులు అంటే నీ 11 మంది నీ అన్నదమ్ములు. మేమందరం వచ్చి నీ కాళ్ళ మీద పడిన విధంగా ఉంది. అయ్యో లేదు, ఎప్పుడు కనవద్దని చెప్పాడట. అలాగే ఈ విధంగా ఆ యొక్క కరువు కాలము కానానే దేశానికి అయ్యో అనావృష్టి కలిగినది. అనావృష్టి అంటే అన్నం ఎక్కువ దొరకదండి. అనవృష్టి అనగా కొన్ని వేల మందిలో ఉన్నవి యాకోబునకు త్రాగ నీరు లేక మెగిన మేత లేక అల్లాడిపోతుండగా ఆ 10 మంది అన్నదమ్ములను యోసేపును బెంజమిన్ తన దగ్గర పెట్టుకొని చిన్నవాడిని పై 10 మంది అన్నదమ్ములను ఆ యొక్క తండ్రి గారు మందలు తోలుకొని వెళ్లి ఆ మన్ని ప్రదేశాలు మేపుకురమ్మని చెప్పిన ఆ 10 మంది కలిసి ఆ మన్ని ప్రదేశాలుగా శేకెం అనే ప్రాంతానికి వెళ్లారు. ఎన్నాడు చూసిన రాకపోతే దాడ కోసమై తన ముద్దుల తండ్రి యోసేపుని తండ్రి గారు పంపుతున్నారట. నీళ్ళు జాడ తెలుసుకుని రారా, తండ్రి గారి దీవెన పొందిన వాడై రంగుల నిలువు టంగిరి ధరించుకున్న వాడై అన్నల కోసమై అడవుల పాలయ్య అయ్యో యోసేపు అయ్యో యోసేపు కసిగా ఉండిని పసివానిపై కఠినాత్మల సోదరులో కసిగా ఉండిని పసివానిపై కఠినాత్మల సోదరులో పంచరంగుల అంగీ తొడగిన పక్షపాతమే తండ్రి దయా, పంచరంగుల అంగీ తొడగిన పక్షపాతమే తండ్రి దయా, అన్నల కోసమే అడవుల పాలయ్య అయ్యో యోసేపు అయ్యో యోసేపు. ఎక్కడ ఉన్నారో జాడ కోసం యోసేపు ఎప్పుడైతే తండ్రి పంపగా ప్రాంతానికి వాడు కఠినాత్ముడురా, తండ్రికి ముక్కల తనయుడు వీడే వీడిని సంపద సిద్ధులే కాలు దువ్వినారే కఠినాత్ముడు రా వాడు, తండ్రికి ముద్దులు తనయుడు రా వాడు. ఈ రోజున మన చెంతకు వస్తున్నాడు అంటే వాడు సాగు కోరి మన వద్దకు వస్తున్నాడు. అన్నయ్య మనం ఇలా కోపంతో ఉన్నామని వాడు గమనించామంటే ఇంటికి వెళ్లి పారిపోయి నాన్నగారితో చెప్పాడు అంటే నాన్నగారు మనల్ని ఊరుకోరు. అందుకని ఎవడికి వాడు ఈ పొదల చాటును దాగినట్లయితే వాడు మన మధ్యలోనికి ఎలాగైతే వస్తాడో వాడిని ఏం చేయాలి. ఒక్కసారిగా యోసేపు అయినా వారు దొరికినారు. కలగంటవరా తండ్రికి ముద్దులు తినడం అంటారా నీవు? తొక్కి పట్టి నారదేస్తానుకుంటాను. కంటే నువ్వు నాన్నగారు నీ కుమారుడు బట్రా. నేనే తప్పు చేశాను, నీకు నేను దండాలు నేనే ఒక్కలా ఒత్తుతానుకుంటాను.
నీకు దండం పెడతాను ఇంటికాడ పందికి కోళ్ళ మెక్కి మెక్కి తినేది కాళ్ళు పట్టుకుంటా వాడి బుక్కలు చూడు మన బుక్కలు చూడరా మనం ఏమో దోసుకుపోయినాయి కదరా మీరు అలా కొడితే నేను చచ్చిపోతున్నా నేలకు అలా మీరు కొడితే నేను నా ప్రాణం పోతుంది బ్రతకటానికి దండం పెడతాను నువ్వు చస్తేనే మా కసి తీరుతుందిరా తప్పు చేశాను అలమటించినాడా అవునయ్యా అలమటించినాడా అవునయ్యా చేతులెత్తి నలుగు దండాలు పెట్టసాగినాడే దేవనందనా చేతులెత్తి దండాలు పెట్టిన చంపలేసినారా అవునయ్యా చేతులెత్తి దండాలు పెట్టిన చంపలేసినారా అవునయ్యా తమ్ముడల చింతలేకయే కుమల గుద్దినారా దేవనందనా దేవనందనా అయ్యో తందానా దేవనందనా శ్రీ కొడుతున్నారట జుట్టు పట్టుకొని పట్టు ఏడుస్తున్నారట 10 మంది కలిసి ఒక్కడిపోయి కాళ్ళు ఎత్తి తొక్కు అయ్యో 10 మందిలో పడ్డవాడు పారిపోగలడా ఎక్కడికి వెళ్ళగలడు 10 మందిలో పడ్డవాడు తిరగబడగలడా అయ్యో కొట్టే దెబ్బలకు ఆటలు చేస్తున్న చిత్రహింసలకు నోటి మాట లేక కళ్ళలు సోపు లేక వరిగిపోయాడు బాగా పెద్దవాడినాడు నువ్వేను దొరవలు ఉన్నాడు నేను కుటుంబానికి పెద్దవాడిని నేను కుటుంబానికి పెద్దవాడిని అవును ఈ ఆగడాన్ని ఆపు చేయకపోతే అయ్యో ఈ శాపం నాకు వస్తుందేమో అని పరుగునా ఆ తమ్ముడి దగ్గర పరిగెత్తుకుని వచ్చి తమ్ముడారా అన్నయ్య వాడు చచ్చిపోతున్నాడు అవును వాడు చనిపోతున్నాడు వాడు చావాలి చస్తేనే మీ కస్తీరిదా వాడు వాడి ప్రాణం పోతేనే మీ పగసాలారిదా అవునన్నయ్య 1 కాదు 2 కాదు 10 మంది మోపులు వెళ్ళి వాడు మోపుకి దండాలు పెట్టాడు ఒకటే రక్తము మనది రాసై ఒకటే రక్తము మనది రాసై పుట్టినాము రాసై పుట్టుట మనకి న్యాయమాసై మనకి ధర్మమాసై ఇష్టములు ఒక మాట రాసై కట్టుడేసై ఇళ్ళు లేని పాడు గోతిలో సై కోయుడే బళనంటి బళ తమ్ముడా మే బళ నొయ్తాదానా వాడు మనం ఒక తండ్రి పుట్టాము అన్నయ్య చేతులారు సంపద పాపాన్ని కొట్టి కట్టుకో వాడు చనిపోయే మార్గం ఉంటేదన్న ఎరణంలో ఎన్నో నీళ్లు లేని పాడు గొయ్యలు ఉన్నవి అవును ఈ శేఖమైన ప్రాంతంలో ఎన్నో నీళ్లు లేని పాడు బాయిలు ఉన్నవి అవును ఏ గోతులో నూతులో నెట్టివేయండిరా వాడు చస్తాడా వాళ్ళ చేతులు కట్టిన వాడు పైకి వస్తాడా పైకి రాలేడా పెద్దవాడైన రూబేని రక్షించుకోవాలనుకోని అవును ఎప్పుడైతే తండ్రి ఆ తానదములకు చెప్పాడు దయ లేదు జాలి లేదు ప్రేమ లేదు ఆప్యాయత లేదు అనురాగం లేదు సొంత తమ్ముడని గోతులో పడిపోయాడు ఒడ్డి మీద ఉన్నవరా ఒడ్డి మీద ఉన్నావు కాసేపు స్లో తెచ్చుకుంటే అయ్యోసేపు ఆ పాడు భయలో ఉన్నది అయ్యోసేపు దేవా నేనే పాపం చేశానయ్యా నేనే తప్పు చేశానయ్యా అన్నయ్యలు ఎక్కడ ఉన్నారో చాడ తెలుసుకోమని నన్ను నాన్నగారు పంపినందుగా నేను చేసిన నేరము అయ్యో అన్నలందరూ కూడి అన్యాయముగా
భర్త లేని వారికి న్యాయకర్తగా ఏకాంగులను సంసారాలుగా తీర్చిదిద్దుతాను సెలవిస్తున్నావు కదా తండ్రి. నేనే మార్గమును, నేనే సత్యమును, సత్యమును, నేనే జీవమును అన్నావు కదయ్యా ప్రభు. తండ్రి నాకు ఒక మార్గాన్ని చెప్పండి నాకు ఒక మార్గాన్ని ఇవ్వు తండ్రి. అవునయ్యా. అని ఎప్పుడైతే యోసేపు 17 సంవత్సరాల వయసులోనే పాడు గొయ్యిలో పడి ఉండి తల్లిదండ్రులు చెప్పినట్టు దైవ ప్రేమను బట్టి ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాడు. ఇలా తులచి విశ్రమాకి వెళ్తున్నారు వ్యాపారం చేసే వ్యాపారస్తులు. నీ వారి మనస్సులు మార్చి దేవుడు గోతి దగ్గర పంపగా 9 మంది అన్నదమ్ములు పెద్దవాడు రూబేని తెలవకుండా అది అంగీని తీసివేసుకుని 20 ఎండి నాణ్యములకు యోసేపు నమ్మి వేశాడు. ఏమండి రక్తసిక్తమైనట్టు ఒక అంగి ఆ మేకపోతులు వధించి మేకపోతులు రక్తములో అంగీని ముచ్చి తేల్చి నానామే వస్తుండగా ఇది మార్గములో దొరికింది అని చెప్పగా తండ్రి యాకోబు కుమారులారా నా తమ్ముడు ఏ మృగాలు పక్షి తమ్ముడా కుమారా ఇందాక నుంచి నువ్వు ఏడుతున్నావు ఆయన అన్నయ్య తమ్ముడైనటువంటి కళ్ళం నీళ్ళే నీకు దాకా నుంచి ఏడుతున్నా కళ్ళం నీళ్ళయి నీకు. నాన్నగారు నీళ్లు వచ్చేది చూస్తున్నాడా యారా? అంటే చూస్తేనే ఎడుతువా? ఒకవేళ నాన్నగారు కళ్ళెంబడి నీళ్లు రాలేవటం లేదని చూశాడు అనుకో, ఉమ్ము తీసుకొని రాసుకోండి. తెలివితే అట్లా లేకపోతే ఎట్ట బతుకుదాం అనుకుంటున్నారా? నన్ను చూసన్నా నేర్చుకోండి రా. అయ్యో కొడుకా, అయ్యయ్యో ఎన్ని నోములో నోసినాను నా చిట్టి తండ్రి నీకై. దేవనందనా అయ్యో తందానా దేవనందనా ఆశలల్లి అడి ఆశలు చేసి వెళ్ళిపోయినావా దేవనందనా అయ్యో తందా దేవనందనా రాత్రి మగలన్న పానాదు లేకుండా అంగీని ముఖాన్ని కప్పుకొని కటిక నేల మీద గొనబట్టం ధరించుకుని దొరలాడుతూ ఉన్నాడు ఆ యాకోబు. అయితే వ్యాపారం చేసే వ్యాపారస్తులు మిశ్రమ దేశమనగా ఐగుప్తు దేశానికి తీసుకుని వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఐగుప్తులు రాజవీధులలో ఏల వేస్తుండగా ఐగుప్తుని పరిపాలిస్తున్న రాజు ఫరోకు పరిసరంలో పనిచేస్తున్నాడు పోతీఫర్ రాజు యొక్క భార్య రాణి మదనమోహిని. పెండ్లై 15-20 సంవత్సరాలైంది. వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేని మహారాణి మదనమోహిని కొంత వెళ్ళిచ్చి యోసేపును కొన్నది. కన్నవారి కంటే పెంచిన ప్రేమ ఎక్కువ. పిల్లలు లేని వారికి పిల్లలు చూస్తే ఎంత ముద్దండి. కవగిట్లో పెట్టి పాలు పంచర పక్కములు చేసి ఓరు ముద్దలు తినిపిస్తుంది. అంత వాడై ఎంత వాడై బాల్యాన్ని ఎడబాపని ఎవరి ప్రాయంలోకి వచ్చాడు. అనగా యుక్త వయసు వచ్చింది యోసేపునకు. ఆ యుక్త వయసులో ఉన్న యోసేపును చూసింది. ఒక రోజున మహారాణి మదనమోహిని ఏమే దాసి ఎవరి కురవాడు ఏమే ఎంత అందమైన వాడ ఎవరతను ఎవరే కురవాడు? ఇన్నాళ్ళు మీరు పెంచి పెద్ద చేసినటువంటి యోసేపు ఎంత అందమైన వాడా? యోసేపు ఎంత అందమైన వాడు అవుతాడు అనుకుంటే ఆ రోజు అమ్మాయిని పెంచుకున్నా వదినమ్మాని పెంచుకుంటే నాకెంత ఉపయోగపడేవాడు ఈ రోజున. మీరేనమ్మా దాసి. అమ్మా అమ్మా ఏంటమ్మా పొయ్యి మీద ఏమన్నా కూర బొబ్బలు ఏమన్నా ఉన్నాయా ఏంటి? కళ్ళకి మదపి శాసి కళ్ళకి ఆవరమెక్కి ఒక రోజు యోసేపు ఉన్న గదికి వచ్చిందట రాణి మదనమోహిని. యోసే అమ్మా అమ్మా ఏమిటమ్మా ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. అమ్మా అమ్మ కాదు, ఈ రోజు నుంచి నన్ను వదినమ్మాను. అమ్మా నీకు కావలసిన బొమ్మనుకో, నీ చేతిలో ఉన్న పుత్తడి గుమ్మనుకో. అమ్మా నేను మీ కుమారుడు. ఏం మాట్లాడుతున్నారు? మీరేనమ్మా. నవమాసాలు నిన్ను మోసానా, బడిబడి నిన్ను మోసానా, బడిబడి నిన్ను పెంచానా, బడిబడి నీకు పాడానా, బడిబడి నీకు చేశానా, బడిబడి తెలిసి ఒక్క బిచ్చు ప్రేమ దేశమన్నానా భారతీయుడ క్రైస్తవ సోదర వివరముగాను అంటున్న మాటలకు ఈ
పాపం మాటలు వింటానికి అమ్మాయికి నేను బ్రతుకుంది. జన్మనిచ్చిన తల్లి చిన్న నాడే మరణిస్తే దేవుడిచ్చిన అమ్మవు నీవు నేను కళ్ళను కన్నానమ్మా. నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను, నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాడుతాను. ఇంత పాపానికి వడిగట్టలేనమ్మా. అమ్మా పాపము చేయను శోధన మనలను చుట్టను లోకము మనలను ఒప్పదో దేవుని శాపమే వచ్చునా. బళనంటి బళ తల్లివో మే బళనై పెన తల్లివో అమ్మా. ఒక్కసారి నాతో వస్తే ఈ ధర మండలానికి నేను రాజుగా చేస్తాను. కౌగిలించుకుందట, ఆ పై వస్త్రాలు లాగింది, దూకి యోసేపు పరిగెత్తుతున్నాడు. నీచుడా, దుర్మార్గుడా కొంటనయ్యగా వచ్చి ఆడదాన్ని నోరు తెరిసరిగాను ప్రేమను తీర్చమా. కానీ కాదన్న మగవాడిని నిన్నే చూస్తున్నాను రా కాటి పాపలోడ. చూడు ఏం చేస్తున్నావు, చూడు ఉంటానికి ఉండ ఊరుకు సరిపోను. ఆడది తెలుసుకుంటే ఏం చేస్తుందో చూడు. సుఖం ఏమన్నా చేతు గాజులో పక్కన బట్టలు కొట్టుకొని, చేతు గాజులతో ఒళ్ళంతా నెక్కుకొని, చించి వేసుకొని, తల కుర్రని విరబూసుకొని, మగవాడితో స్థిరపడిన ఆడదాని భారధరించుకొని రాజు దగ్గర పరిగెత్తుకొని వచ్చింది. రాజా దేహమో పీకి చంపినాడా చెప్పగానే వెంటనే నిజాన్ని తెలుసుకోలేకుండా వెనక ముందు ఆలోచించగా యోసేపుని సంఖ్యలు వేసి చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఉన్న యోసేపు అండి అదిగో 2 సంవత్సరములు నికృష్టమైన బ్రతుకు దేవుని నమ్ముకున్న బిడ్డలకి కష్టంలా అండి. అందుకే దేవుని వాక్యం అంటుంది, శ్రమలు వచ్చినప్పుడు కృంగిన వాడు చేతగాని వాడట అండి. క్రైస్తవుడికి నిరీక్షణ కావాలి, క్రైస్తవుడికి ఓర్పు కావాలి. ఆ చెరసాల్లో 2 సంవత్సరములు ఉండగా ఐగుప్తుని పరివర్తన రాజు మరో ఒకనాడు రాత్రి నిద్రిస్తూ కలగన్నాడు. నదికి తీర ముందుగా నడిసిన రీతిగా ఉండేరా ఇప్పటికే రాజు కన్న కలలు ఎవరు చెప్పగలరని చెప్పినప్పుడు పారాదాయకుడు ద్వారా యోసేపే చెప్పగలరు. యోసేపును బయటకు తీయించాడు, క్షవరస్థానాదులు చేయించి తెల్లని వస్త్రాలు యోసేపును ధరింపజేసి నీవేనా యోసేపు అంటే? అవును మహారాజా, నీ దగ్గర జ్ఞానం కొదమైతే దేవుడు నన్ను అడుగు అంటున్నాడు. అందుకే అజ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే కనుక యోసేపు ఆ కన్న కళ్ళలో భావం చెప్తున్నాడు. బలిసిన 7 ఆవులు బట్టిన 7 కొంకులు అనగా 7 సంవత్సరాలు 7 సంవత్సరములు ఏకదారుగా వర్షాలు 3 వర్షాలు సంవత్సరాలు 2 పంటలు చిక్కుపోయిన 7 ఆవులు దాని 7 కొంకులు ఆకాశం నుంచి మంచు కూడా భూమిపై 7 సంవత్సరములు పచ్చని చెట్ల నిలిపువలే కాలిపోతాయని చెప్పినప్పుడు యోసేపుని ఆ సింహాసనం వచ్చి పరో కిందకి దిగి వచ్చి యోసేపుని కౌగిలించుకొని నిన్ను మించిన వాడు ఈ రాజ్యంలో నాకెవరో కనపడు. ముద్దు తొంగరాన్ని తీసి యోసేపునికి ధరింపజేసి తన మెడలో ఉన్న గొలుసు తీసి ధరింపజేసి ఈ రోజు నుంచి నేను కాదు రాజుని నీవే, ఈ రాజ్యానికి రాజు నీవే, భూత భవిష్యత్తు వర్తమానాల కాలం ఎరిగిన దేవుని నమ్ముకున్న బిడ్డము నీవు కనుక ఈ రోజు నుంచి ఈ ఐగుప్తుకు రాజు నీవే. ఈ యొక్క కరువేమిటో కాటకమేమిటో నాకు అర్థం కావట్లేదు. జరగబోయే కాలాన్ని పరిపించగల శక్తి నీలోనే ఉంది జ్ఞానం అని చెప్పగా అయితే ప్రభుడవు నీవే మనసి గాజలో దింపి గర్వ మనసి గాజను దింపి నయనా మే పవగాడే ఆటలే దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. కనుక
రాజు ఈ రోజు అన్నలతో కొట్టబడి గోతులో నెట్టబడి డబ్బుకి అమ్మబడి పిడతల దగ్గర సరిపెట్టబడి చెరసాల పాలైపోయిన యోసేపు ఈ రోజున అన్య దేశమైన ఐగుప్తు దేశం ఎవరంటే ఎరగని దేశమందున ఐగుప్తు దేశంలో ఒక యవనస్తుడు యవన కాలంలో దేవునికి ఆడిమట్టిన కనుక యవనస్తుడైన యోసేపు ఐగుప్తు దేశంలో రాజ్య పరిపాలన చేస్తూ అన్ని కొన్ని సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అయితే నాయన మరి రాజ్య పరిపాలన చేస్తున్న తరుణంలో కరువు కాలం వచ్చినప్పుడు కానాల్లో ఉన్న తల్లిదండ్రులను అన్నదమ్ములు పిలిపించుకున్నాడు. అదిగో అన్నదమ్ములు పిలిచాడు, అన్నలు గ్రహించలేకపోయారు. ఈసారి వచ్చినప్పుడు మీ తమ్ముడిని తీసుకుని రమ్మన్నాడు. ఆ తమ్ముడిని ఆ బెంజమిన్ కూడా తీసుకుని వచ్చినప్పుడు నేనే మీ తమ్ముడు అని చెప్పి అనగా ఆ 10 మంది అన్నదమ్ములు అదిగో మీసారి వచ్చినప్పుడు మీ నాన్నగారు కూడా తీసుకురా, అలాగే తమ్ముడు నేనే యోసేపుని అని చెప్పాడు అండి. అదిగో కరువు కాలంలో ఆ యొక్క అన్నలు కానాను దేశం వచ్చే తండ్రిని తమ్ములు తీసుకుని వచ్చినప్పుడు యాకోబు వయసు 130 సంవత్సరాలు ఇంకా 17 సంవత్సరాలు ఏకదాటిగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆ యాకోబు బ్రతికాడు. 147వ ఏట ఎవరికి ఇవ్వాల్సిన దీవుల వారికి కొడుకులు కోడలు మనవరాను ముది మనవలను తెచ్చి ఎవరికి ఇవ్వాల్సిన దీవుల వారికి ఇచ్చి యోసేపు దగ్గరకు వచ్చి నువ్వు ఫలించడి కొమ్మ, నువ్వు ఫలించడి కొమ్మవి అని చెప్పి యాకోబు యోసేపుని దీవించి 147 70 రోజులు ఐగుప్తీయులు అంగలార్చారు. అయితే యోసేపుకు ఆ యొక్క యాకోబు సంతతంతా కానాను దేశానికి వెళ్లి అబ్రహాము ఇసాకు సమాధుల ప్రక్కన భూస్థాపన చేశారు. 40 రోజులు అంగలార్చి మళ్లీ తిరిగి ఆ ఐగుప్తు దేశానికి వచ్చి యోసేపు రాజుగా రాజ్య పరిపాలన చేస్తున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, అన్నదమ్ముల ఐక్యత కావాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటారు. ఎంత మేలు, ఎంత మనోహరము. కనుక ఈ రోజున తల్లిదండ్రులు దీవెన కావాలి. తల్లిదండ్రులు దీవెన పొందబట్టి యోసేపు ఈ రోజున ఐగుప్తుకి రాజు అయ్యాడు. అన్నదమ్ముల ఐక్యత ఉండబట్టే ఈ రోజున ఉన్నతమైన స్థానంలో యోసేపు నిలబడగలిగాడు. ఓ ప్రియమైన సోదరి సోదరులారా, తల్లిదండ్రులు మనం నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్యుడగుటకు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. కనుక అలా సన్మానించబట్టి యోసేపు ఈ రోజున యవనస్తుడై ఉండి ఒక చిన్న వయసులో ఉండి దేవుని నామాన్ని ఎరగని ఐగుప్తు దేశమందున రాజుగా నియమించబడ్డాడు. అండి అన్నదమ్ములు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా అన్నదమ్ములు క్షమించాడు. వారిని పోషిస్తూ వారిని ఆదరిస్తూ అన్ని దేశమైన ఐగుప్తులో వారిని ఆ విధంగా కొనసాగించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, క్రైస్తవుడుగా నీవు ఉన్నప్పుడు ఒకరినొకరు క్షమించుకోవాలి, మనకు ఉండాలి. ఒకరినొకరు ఓదార్చుకునే క్షమాపణ ఏమండి. ఈ అమ్మే ఆ అమ్మతో పోట్లాడి ఏడాది క్రితం నువ్వు అన్న మాటలు నా డొక్కలో కత్తాయి మెదులుతున్నాయి అంటుంటుంది. చర్చికి వెళ్తాం, పాస్టర్ గారు చెప్పే మాటలు వింటాం. ఏమండి తిరిగి వెళ్తూనే ఉంటాం. ఈ పోట్లాడినమ్మా ఎదురైందనుకో కుక్క మీద కోడి మీద పెట్టడం ఎద్దులాగా పలిసింది. ఎండ నాశనం అయిపోయిందో నాశనం అయిపోయి దీని సూపంతా మా కొమ్మ మీదే. ఇది కాదు క్రైస్తవ జీవితం. ఈ రోజున క్రైస్తవులుగా మీరున్నారు. యోసేపు ఈ రోజు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు. నాకు ఈ బాధలు అనుకున్నాడా, నాకే ఈ కష్టాలు అనుకున్నాడా, నాకే నీ శోధనలు అనుకున్నాడా. శోధించబడినప్పుడే అది స్వర్ణమవుతుంది. కంసమాని చేతికి మనం బంగారం ఇస్తాం, అగ్నిలో కాలుస్తాడు, సుతోత నలు కొడతాడు, ఒక వస్తువుగా తయారవుతుంది. అది మన మెడలో ఉన్నప్పుడు 10 మంది మురిసిపోతారు. క్రైస్తవుడిగా నల్లగొట్టబడాలి, క్రైస్తవుడిగా కాల్చబడాలి. మన హృదయాలప్పుడే నిజమైన క్రైస్తవ జీవితాలు పొందాలి. ఏమండి యోసేపు కూడా ఐగుప్తు దేశంలో రాజుగా అయ్యాడంటే ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. కనుక మనం ఈ లోకంలో ఎన్నో శ్రమలు పడతాం, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం. కనుక ఇప్పుడు పడుతూనే ఉన్నారు. 1000 నాళ్ల పాలన ఉంది అక్కడ, 1000 నాళ్ల పాలన ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఇట్టి చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎంతో మంది కళాకారులు మేధావులు ఉన్నారు. కానీ ఇంత చిన్న కళాకారుల్ని జూనియర్లని మరి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి ఏమండి ఈ యొక్క కృపా ఛానల్ ద్వారా మరి కృపా ఛానల్ టీవీ యాజమాన్యాన్ని మరి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మరి పితృలతో సమానులు గౌరవనీయులైనట్టి దేవునితో అభిషేకించబడినట్టి దైవజనులైన మరి జీవజలమయ్య గారికి అమ్మగారికి వారి కుమారులకు వారి కుటుంబాలకు ఇలాగనే వారి సంఘానికి ఇక మేము హృదయపూర్వక పాదాభివందనాలు చెల్లిస్తున్నాం. ఈ బుర్రకథల ద్వారా మరి ఏంటి చాట్రాయి, తిరువూరు, మరి ముసునూరు, ఎలాగనే మరి రెడ్డిగూడెం, సినపేట, తిరువూరు, కొండూరు, మా ఇంట్లో కూడా వస్తుంది. ఇన్ని మండలాలలో అండి మేము మా కుటుంబం కూడా దీన్ని వీక్షిస్తున్నాం. 24 గంటలు కూడా ఇక కృపాశాలలో మేము చూస్తున్నాం.
మరి అంత ధన్యత, అంత అదృష్టం దేవునికి తగిలిందంటే దేవుడు మనకి ఇంత దగ్గరలో మరి మన దేవుడు మా జలజలం మేస్తారు అయ్యగారి ద్వారా మనకి కృపాస్థానంలో మనకు వచ్చిందంటే మనం చాలా అదృష్టవంతులు, మనం చాలా కనుక మరి ఇంత అవకాశాన్ని ఇచ్చి అదృష్టాన్ని ఇచ్చి ఇదిగో ఈ ఛానల్ ద్వారా ఈ బుర్రక చెప్పిస్తున్న మీ అందరికి, మరి అలాగనే ఇక కృపా టీవీ మరి ఛానల్ యాజమాన్యానికి ఆ జవజల మేస్టర్ అయ్యగారికి అమ్మగారికి పాదవందన తెలియజేస్తూ మరి ఇలాంటి అవకాశాలు ఇంకా మీ గ్రామాలలో మరి ఎక్కడైనా కావాలంటే చర్చి ప్రతిష్ట పండుగలు గాని, చర్చి మరి కోత పండుగలు గాని, అలాగనే మరి జ్ఞాపకార్థ కుటికలు గాని ఇలాంటి ఎప్పుడైనా సరదా చెప్పిస్తారంటే మేమందరం మీకు అందుబాటులో ఉంటాము. మరి మీ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అయ్యా ఈ యొక్క మరి బుర్రకథ స్పాన్సర్ చేసిన వారు మరి మా పక్కనే ఉన్నారు. చిత్తపూరులో నివాసం ఉంటూ మరి నాన్నగారు ప్రసాదరావు గారు ఆర్ఎస్ఎం చేసి ఉపదేశంగా చేశారు. వారు చనిపోయారు. వారి పెద్ద కుమారులు లెక్చరర్ చేస్తున్నారు రవి గారు అండి. మరి వారు స్పాన్సర్ చేశారండి. స్పాన్సర్ చేసిన వారి కుటుంబానికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మీరు ఎవరైనా ఎలాంటి ప్రోగ్రాం వినాలంటే మీరు కూడా స్పాన్సర్ చేయాలి. టీవీకి మాకు కూడా స్పాన్సర్ చేసి ఈ టీవీని మనం ఇంకా ఇంప్రూవ్ చేసి అభివృద్ధి చేసి ఈ 7 మండలాలే కాదు మన జిల్లానికి మన రాష్ట్రానికి కూడా హెడ్ క్వార్టర్ విసరపేటలోని రాష్ట్ర లెవెల్లో తెలుగు ప్రజలందరికీ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని విత్తించబడాలి. మంచి నేల మీద పడ్డ విత్తనముగా మన కృపా ఛానల్ ఫలించబడి అభివృద్ధి చెంది దినదినము ప్రవర్తన చెంది ఇంకా చేరాలని మనందరూ కన్నులారా చూసి దేవునికి సాక్ష్యమేట్లుగా నిలవాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరు వరుస ధన్యవాదాలు తెలియజేస్తాం. అదిగో ఎండి వచ్చిన మమ్మల్లారా పిల్లలకు జేజేలు ఊరు మల్లాల గ్రామం రామణలో తిరవూరు మండలం జిల్లా కృష్ణా జిల్లా తప్పులు ఉన్నను గాని సోదరులుగా దేవించి మా మాట మళ్ళీ మాకు సెలవిస్తే ఇక మేము వెళ్ళి వస్తాము. మాకు సెలవులు ఇవ్వండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికి మన చర్చిలో 3 బృందాలు బుర్రకథ చెప్పారు. 3 బృందాలలో మీరే మొదటిసారి వచ్చారు. చాలా మంచిది. చాలా చక్కగా మీరు బుర్రకథని ప్లే చేశారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో ప్రభువా ఈ యొక్క బుర్రకథ టీం వారిని మీరు దీవించండి ప్రభువా. వీరు నాయన మొదట్లో ఎక్కువగా దేవుని యొక్క ప్రచారంలో వీరు కూడా మొదటి నుంచి ఉపయోగపడినటువంటి వారు. అందుకనే తండ్రి ఈ సమయంలో ఈ యొక్క టీవీ కార్యక్రమంలో కూడా వీరికి అవకాశం ఇవ్వటం జరిగింది నాయన. వీరు ఆయన టీవీ కార్యక్రమం ద్వారా నాయన ఇంకా భవిష్యత్తులో ప్రయోజకులయ్యే భాగ్యం దయచేయండి. అనేక మంది చేత ఆహ్వానించబడి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వీరి యొక్క నాయన అంతరించిపోతున్నటువంటి బుర్రకథ కళ భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందగలిగే భాగ్యమును మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ప్రకటించగలిగేటువంటి బిడ్డలుగా సహాయము దయచేయండి అయ్యా. వీరిని వీరి కుటుంబాన్ని దీవించండి. ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి నాయన ప్రభా లెక్చరర్ గారిని కూడా దీవించండి. వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించగలని వేడుకొనుచున్నాం. ప్రధాన కథకులను అయ్యా ఇరు ప్రక్కన ఉన్నటువంటి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రభా ఇక్కడ మా సంఘ బిడ్డలందరి ప్రార్థన కూడా వీరి టీంకి అందించి అయ్యా వారికి ప్రభా ఆయురారోగ్యములతో ఇంకా భవిష్యత్తులో అయ్యా ఉన్నతమైనటువంటి స్థితికి బిడ్డలు వచ్చి వీరి యొక్క బుర్రకథల ద్వారా తెలియనటువంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళి దేవుని యొక్క మాటలు చెప్పగలిగేటువంటి బిడలగా సహాయము దయచేయగలరని నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.